హాయ్ అండి, వెల్కమ్ టు లతా రసం. మనం ఈరోజు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అలా వేడివేడిగా వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది కదా. అదేనండి ఆనియన్ పకోడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది కదా. అయితే ప్రాసెస్ చూసేద్దాము. ప్రాసెస్ చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. మంచిగా తొక్క తీసి కడిగి పెట్టుకోవాలండి. నేను ఇలాగ చూడండి, నేను ఇలా చిన్నగా స్లైసెస్గా కట్ చేస్తున్నాను. ఇలాగ చిన్నగా కట్ చేసుకుంటే మనకు పకోడీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం మంచిగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను అన్నీ కట్ చేసి పెట్టేశాను. అన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు గ్రీన్ చిల్లీ అండి, నేను ఇలా పొడవుగా తీసుకుంటున్నాను. పొడవుగా కట్ చేస్తాను. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్కైనా కట్ చేసుకోవచ్చు. ఇంకా లేదు పిల్లలు తినలేరు అనుకుంటే కొంచెం కచ్చాపచ్చగా పేస్ట్గా అయినా పట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా తీసుకుంటానండి. ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం ఇలా కట్ చేసుకుందాము. చూసారా, నేను ఎలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలండి ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పిరికెడు కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఒక స్పూను కారం అండి, ఒక హాఫ్ స్పూను, చిటికెడండి, హాఫ్ స్పూన్ వేస్తే ఎక్కువైపోతుంది కదా. ఒక చిటికెడు పసుపు, ఒక స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం పిసుకుతున్నట్టు మంచిగా కలుపుతున్నట్టు చేసేసుకోవాలండి. ఇలా కలిపామంటే ఆనియన్స్కి ఉప్పు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అంతా పట్టేస్తుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, జ్యూసీగా వచ్చేస్తుందండి ఆనియన్స్ అంతా. ఇక 2 మినిట్స్ ఇలా కలిపేయాలి. మంచిగా కలిపామంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ కానీ బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు శనగపిండి తీసుకోవాలండి. ఆనియన్స్ తగ్గట్టు శనగపిండి తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి అండి, కొంచెం బేకింగ్ సోడా మొత్తం వేసి మంచిగా కలుపుకోవాలి. అది కానీ మంచిగా గట్టిగా కలపాలండి. ఇంకా ఆనియన్లలో వాటర్ ఉంటుంది కదా, అది కానీ మంచిగా పట్టేస్తుంది పిండికి. ఇప్పుడు కొంచెంగా వాటర్ తీసుకొని కలుపుకోవాలి. లూజుగా కలుపుకోకూడదండి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే పకోడీ అనేది మనకు క్రిస్పీగా వస్తుంది. ఇలా 2 మినిట్స్ మంచిగా కలిపేసుకోవాలి. పిల్లలకి ఇలా చేసి పెట్టేస్తే చాలా బాగుంటుంది కదా. చూడండి, నేను ఇలా కలిపేసాను కదా. ఇలా కలుపుకుంటే మనకు పకోడీ చాలా బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు పకోడీ వేసుకుందాము. కొంచెం తీసుకొని వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి. కొంచెం నూనె మీద పడిందంటే బొబ్బలు వచ్చేసాయి చేతికి. జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి. వేసుకున్నాం కదా. మీ కడాయి ఎంతవరకు అంటే క్వాంటిటీని బట్టి వేసుకోండి. చిన్న కడాయి అయితే కొంచెం వేసుకోవచ్చు, పెద్ద కడాయి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసి 2 మినిట్స్ తర్వాత ఇలా రివర్స్ చేసుకుందాము. 2 సైడ్స్ మంచిగా కాలుతుంది కదా. చూడండి, ఇప్పుడు తిరిగేసినాక ఇంకా ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయాలండి. వదిలేసాక మనకు పకోడీ అనేది మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. చూసారు కదా, బ్రౌన్ కలర్ ఎంత బాగుందో కదా పకోడీ. నాకు చూస్తుంటేనే తినాలనిపించింది. మీరు కానీ ఇలాగ ఖచ్చితంగా ట్రై చేసుకోండి. ట్రై చేసినాక మీ పిల్లలకి ఇలాగే చేసి పెట్టండి. పిల్లలే కదండి, పెద్దవాళ్ళు అందరూ వేడివేడిగా తినొచ్చు ఈవినింగ్ టైంలో. ఇలా మొత్తం బటర్ పేపర్లోకి తీసుకుందామండి. మిగతాది కానీ అలాగే చేసి పెట్టేసుకుందాము. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఆనియన్ పకోడీ తయారు చేసుకున్నాం కదా. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.